ఇప్పుడు థియరీస్ ఆఫ్ సోషలైజేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థియరీ చూస్తే ఉరి బ్రోఫెన్ బ్రెయినర్స్ ఎకలాజికల్ సిస్టమ్ థియరీ. దీన్ని ఎకలాజికల్ సిస్టమ్ థియరీ అని కూడా చెప్తారు. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఉరి బ్రోఫెన్ బ్రెయినర్ అనే ఆయన ఈ థియరీని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఫస్ట్ ద ఎకలాజికల్ సిస్టమ్ థియరీ tells us about the changes happening between a child and his environment and how these changes influence him or her. ఈ థియరీ మనకి ఏం చెప్తుంది అంటే చేంజెస్ హ్యాపెనింగ్ బిట్వీన్ చైల్డ్ అండ్ హిజ్ ఎన్విరాన్మెంట్. చిల్డ్రన్ అంటే చైల్డ్ పిల్లవాడికి అండ్ అతని యొక్క ఎన్విరాన్మెంట్కి మధ్య జరిగే ఈ చేంజెస్ అనేవి ఈ చైల్డ్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి అని చెప్పి ఈ ఎకలాజికల్ సిస్టమ్ థియరీ మనకి చెప్తుంది. ఒకసారి మళ్ళీ చూద్దాం. ద ఎకలాజికల్ సిస్టమ్ థియరీ టెల్స్ అస్ అబౌట్ ది చేంజెస్ హ్యాపెనింగ్ బిట్వీన్ ఏ చైల్డ్ అండ్ హిజ్ ఎన్విరాన్మెంట్ అండ్ హౌ దీస్ చేంజెస్ ఇన్ఫ్లుయెన్స్ హిమ్ ఆర్ హెర్. ఒక పిల్లవాడికి మరియు అతని యొక్క సరౌండింగ్స్ ఎన్విరాన్మెంట్కి మధ్య జరిగే ఈ చేంజెస్ అనేవి అతని మీద ఎంతో ఇన్ఫ్లుయెన్స్ని చూపిస్తాయి అని చెప్పి ఈ థియరీ మనకు చెప్తుంది. ఈ థియరీలో 5 స్టేజెస్ ఉంటాయి. 5 స్టేజెస్. ఆ ఒక్కొక్క స్టేజ్ని మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. నెక్స్ట్ ఈ ఎకలాజికల్ సిస్టమ్ థియరీలో ఎన్ని స్టేజెస్ అని చెప్పుకున్నాం? 5 స్టేజెస్. ఫస్ట్ స్టేజ్ చూద్దాం. మైక్రో సిస్టమ్ అంటారు. ఫస్ట్ స్టేజ్ని ఏమంటామంటే మైక్రో సిస్టమ్. ఈ మైక్రో సిస్టమ్ కిందకి ఎవరెవరు వస్తారు అంటే పిల్లవాడు ఎవరితో అయితే డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈ మైక్రో సిస్టమ్ కిందకి వస్తారు. సపోజ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, టీచర్స్, వీళ్ళందరూ కూడా మైక్రో సిస్టమ్ కిందకి వస్తారు. పిల్లవాడు ఎవరితో అయితే డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతాడో వాళ్ళందరూ కూడా ఈ మైక్రో సిస్టమ్ కిందకి వస్తారు. నెక్స్ట్ మెజో సిస్టమ్. ఈ మెసో సిస్టమ్ అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇంటరాక్షన్ బిట్వీన్ 2 మైక్రో సిస్టమ్స్. అంటే సపోజ్ ఇక్కడ పేరెంట్స్ ఉంటారు కదా, పేరెంట్స్ అలాగే టీచర్స్ ఇంటరాక్ట్ అయ్యారనుకోండి, అదేమవుతుంది? పేరెంట్ టీచర్ మీటింగ్ అవుతుంది. అది దేని కిందకి వస్తుంది అంటే మెసో సిస్టమ్ కిందకి వస్తుంది. ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇంటరాక్షన్ బిట్వీన్ 2 మైక్రో సిస్టమ్స్. ఇంటరాక్షన్ బిట్వీన్ 2 మైక్రో సిస్టమ్స్. మెసో సిస్టమ్ అంటే ఏంటి? సపోజ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కలిసారనుకోండి, అది కూడా మెసో సిస్టమ్ కిందకే వస్తుంది. అలాగే ఫ్యామిలీ, టీచర్స్. సో ఏవైనా సరే 2 మైక్రో సిస్టమ్స్ కలిసి ఇంటరాక్ట్ అయినప్పుడు అది మెసో సిస్టమ్ కిందకి వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఎగ్జో సిస్టమ్. ఇక్కడ ఎగ్జో సిస్టంలో ఏమవుతుంది అంటే పిల్లవాడు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడు. ఇక్కడ మొత్తం ఇండైరెక్ట్గానే ఉంటుంది. అండ్ పిల్లవాడిది ఇక్కడ ప్యాసివ్ రోల్ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జో సిస్టమ్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటి అంటే పేరెంట్స్ యొక్క వర్క్ ప్లేస్ ఉంటుంది కదా, పేరెంట్స్ యొక్క వర్క్ ప్లేస్ ఆర్ పేరెంట్స్ యొక్క జాబ్ అని చెప్పుకోవచ్చు. వర్క్ ప్లేస్ ఆర్ జాబ్. ఇక్కడ చైల్డ్ అనేవాడు డైరెక్ట్గా ఈ వర్క్ ప్లేస్తో కానీ జాబ్తో కానీ ఇంటరాక్ట్ అవ్వడు. కానీ పేరెంట్స్ వల్ల వీళ్ళకి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అనేది జరుగుతుంది. అలాంటివన్నీ కూడా ఈ ఎగ్జో సిస్టమ్ కిందకి వస్తాయి. నెక్స్ట్ మ్యాక్రో
సిస్టమ్. ఈ మ్యాక్రో అంటేనే మనకు తెలుస్తుంది కదా మీనింగ్లో, పెద్ద పెద్దవన్నీ కూడా ఈ మ్యాక్రో సిస్టమ్ కిందకి వస్తాయి. సపోజ్ కంట్రీ మీద బేస్ అయినవి కంట్రీ, సొసైటీ అండ్ ఎకనామికల్ స్టేటస్. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది ఎకనామికల్ స్టేటస్, ఇవన్నీ కూడా ఈ మ్యాక్రో సిస్టమ్ కిందకి వస్తాయి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి అంటే క్రోనో సిస్టమ్. ఈ క్రోనో సిస్టమ్ కిందకి ఏమేమి వస్తాయంటే ఓవర్ ది లైఫ్ టైం, పిల్లవాడి ఓవర్ ది లైఫ్ టైంలో పెద్ద పెద్ద చేంజెస్ ఏమైతే ఉంటాయో అవి ఈ క్రోనో సిస్టమ్ కిందకి వస్తాయి. ఎగ్జాంపుల్, ఒక చిన్న పిల్లవాడప్పుడు తన యొక్క పేరెంట్స్ యొక్క డివోర్స్ అయిపోయింది అనుకోండి, ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తనకి లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట. దాన్ని మనం ఆ ఎగ్జాంపుల్నే సింపుల్ క్రోనో సిస్టమ్ చెప్పుకోవచ్చు. ఆ అలాంటి చేంజెస్ అన్నీ కూడా ఈ క్రోనో సిస్టమ్ కిందకి వస్తాయి. నెక్స్ట్ సోషలైజేషన్ థియరీస్లో సెకండ్ థియరీ వచ్చేసి లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీ. దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే సిహెచ్ కూలే అనే ఆయన లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ థియరీ మనకి ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఏ పర్సన్స్ ఐడెంటిటీ ఈజ్ డెవలప్డ్ బేస్డ్ ఆన్ హిజ్ ఆర్ హెర్ అండర్స్టాండింగ్స్ ఆఫ్ హౌ అదర్స్ పర్సీవ్ హిమ్ ఆర్ హెర్. ఒక పర్సన్ యొక్క ఐడెంటిటీ అనేది ఎలా డెవలప్ అవుతుంది అంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేనే అనుకోండి, ఇప్పుడు నా ఐడెంటిటీ అనేది ఎలా డెవలప్ అవుతుంది అంటే, వేరే వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారని నేను అనుకుంటున్నానో అదే నా ఐడెంటిటీ. సో ఇంకొకసారి చూద్దాం. ఇప్పుడు నా ఐడెంటిటీ నాకు అర్థం కావాలి అంటే, వేరే వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారని నేను అనుకుంటున్నానో అదే ఈ లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీ మనకి చెప్తుంది. ఒక పర్సన్ యొక్క ఐడెంటిటీ ఏంటి, సపోజ్ నాదే తీసుకోండి, వేరే వాళ్ళు నా గురించి ఏం థింక్ చేస్తున్నారు ఆర్ ఏం గ్రహిస్తున్నారు అని చెప్పి నేను అనుకుంటున్నానో అదే నా యొక్క ఐడెంటిటీ. నెక్స్ట్ హియర్ వీ కెన్ సే సొసైటీ వర్క్స్ యాజ్ ఏ మిర్రర్. సొసైటీ అనేది ఒక మిర్రర్ కింద వర్క్ చేస్తుంది. అందుకే మనం ఈ థియరీని లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీ అని చెప్పి అంటాం. సిహెచ్ కూలే ఒక లైన్ అయితే చెప్పారు. ఇప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఐ యామ్ నాట్ వాట్ ఐ థింక్. I am not what you think. I am not what I think. I am not what you think. I am what I think. You think I am. సిహెచ్ కూలే యొక్క ఫుల్ నేమ్ చెప్పుకుందాం. చార్లెస్ హార్టన్ కూలీ. చార్లెస్ హార్టన్ కూలే. ఈయన ఏం చెప్పారు అంటే, ఐ యామ్ నాట్ వాట్ ఐ థింక్. నేనేమనుకుంటున్నానో అది నేను కాదు. ఐ యామ్ నాట్ వాట్ యూ థింక్. నువ్వేమనుకుంటున్నావో కూడా అది నేను కాదు. ఐ యామ్ వాట్ ఐ థింక్ యూ థింక్ ఐ యామ్. నేను ఎవరంటే, నా గురించి నువ్వేమనుకుంటున్నావని నేను అనుకుంటున్నానో అదే నేను అని చెప్పేసి సిహెచ్ కూలీ మనకి చెప్పారు. నెక్స్ట్ ఈ థియరీలో మనకి మన యొక్క అవర్ సెల్ఫ్ అంటే మై సెల్ఫ్ అని చెప్పుకోవచ్చు. అవర్ సెల్ఫ్ని డెవలప్ చేసుకోవడానికి 3 స్టెప్స్ అనేవి ఉన్నాయి. ఆ 3 స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వి ఇమాజిన్ హౌ వీ మస్ట్ అపియర్ టు అదర్స్. ఫస్ట్ మనం ఎలా అపియర్ అవ్వాలి. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏదో ఒక మనం ఫంక్షన్కి వెళ్తున్నాం అనుకోండి. సో మనం ఎలా రెడీ అవ్వాలి అని చెప్పి మనం ముందే డిసైడ్ చేసుకుంటాం కదా, దాన్నే హౌ వీ మస్ట్ అపియర్ టు అదర్స్. ఫస్ట్ స్టెప్ ఏంటి, మనం ఎలా రెడీ అవ్వాలి అని చెప్పి. సెకండ్ది, వీ ఇమాజిన్ ది జడ్జ్మెంట్ ఆఫ్ ది అదర్స్. మనం
సపోజ్ ఇలా రెడీ అయితే ఇలా జడ్జ్ చేస్తారు, ఇలా రెడీ అయితే ఇలా జడ్జ్ చేస్తారు అని చెప్పి ఉంటుంది కదా, వాళ్ళ యొక్క జడ్జ్మెంట్ని కూడా మనం ఇమాజిన్ చేస్తాం. సెకండ్ స్టెప్ ఏంటి? జడ్జ్మెంట్ ఆఫ్ అదర్స్. ఆ తర్వాత వీ డెవలప్ అవర్ సెల్ఫ్ త్రూ ది జడ్జ్మెంట్ ఆఫ్ అదర్స్. వాళ్ళ యొక్క జడ్జ్మెంట్స్ని బట్టి మనం మన సెల్ఫ్ని డెవలప్ చేసుకోవడం. ఫస్ట్ స్టెప్ ఏంటి? హౌ వీ మస్ట్ అపియర్ టు అదర్స్, మనం ఎలా కనిపిస్తాం వాళ్ళకి అనేది. ఆ తర్వాత వాళ్ళ జడ్జ్మెంట్ని కూడా మనం ఇమాజిన్ చేసుకుంటాం. అండ్ లాస్ట్కి ఆ జడ్జ్మెంట్స్ ప్రకారంగా మనం ఎలా అవర్ సెల్ఫ్, మన యొక్క సెల్ఫ్ని ఎలా డెవలప్ చేసుకుంటాం అనేదే ఈ 3 స్టెప్స్. నెక్స్ట్ ఈ థియరీ యొక్క కన్క్లూజన్ ఏంటో చూద్దాం ఇప్పుడు. కన్క్లూజన్, ఈ థియరీ యొక్క కన్క్లూజన్ ఏంటి అంటే, మన యొక్క ఐడెంటిటీ ఓన్లీ మన మీదే బేస్ అయ్యి ఉండదు, సొసైటీ మీద కూడా బేస్ అయ్యి ఉంటుంది. ద ఐడెంటిటీ ఆఫ్ ourselves is a relationship between society and ourselves. ఈ థియరీ యొక్క కన్క్లూజన్ ఏంటి అంటే, మన యొక్క ఐడెంటిటీ కేవలం మన మీదే డిపెండ్ అయ్యి ఉండదు, సొసైటీ మీద అండ్ అలాగే మన యొక్క అవర్ సెల్ఫ్, మన మీద, రెండిట్ల మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇదే లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీ. ఒకసారి క్విక్ రివిజన్ అయితే చేద్దాం. లుకింగ్ గ్లాస్ సెల్ఫ్ థియరీలో ఎన్ని స్టెప్స్ ఉంటాయి? 3 స్టెప్స్ ఉంటాయి. అవేంటి? ఫస్ట్ మనం ఎలా అపియర్, అంటే మనం ఎలా కనిపించాలి అనేది ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత వేరే వాళ్ళ యొక్క జడ్జ్మెంట్స్ని మనం ఇమాజిన్ చేసుకోవడం సెకండ్ స్టెప్. అండ్ ఆ జడ్జ్మెంట్స్ ప్రకారం మన సెల్ఫ్ని మనం డెవలప్ చేసుకోవడం అనేది థర్డ్ స్టెప్. ఈ థియరీ యొక్క కన్క్లూజన్ ఏంటి అంటే, మన యొక్క ఐడెంటిటీ కేవలం మన మీదే డిపెండ్ అయ్యి ఉండదు, సొసైటీ మీద అండ్ అలాగే మన మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ థియరీస్ ఆఫ్ సోషలైజేషన్లో నెక్స్ట్ థియరీ ఐ అండ్ మీ థియరీ. ఇది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే జిహెచ్ మీడ్ అనే ఆయన ఈ ఐ అండ్ మీ థియరీని ఇంట్రడ్యూస్ చేశారు. ఐ అండ్ మీ అంటే ఏంటో తెలిస్తే ఈ థియరీ మీకు అర్థమైపోయినట్లే. ఫస్ట్ మీ అంటే ఏంటో చూద్దాం. మీ అంటే ఏమొస్తుంది అంటే సోషలైజ్డ్ ఆస్పెక్ట్. మీ అనేది సోషలైజ్డ్ ఆస్పెక్ట్. ఒక పర్సన్ వేరే వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు అనేది మొత్తం ఈ మీ కిందకి వస్తుంది. నెక్స్ట్ ఐ అనేది ఇండివిజువల్ ఆస్పెక్ట్, ఆర్ దీన్నే రెస్పాన్స్ అని చెప్పి చెప్తారు. రెస్పాన్స్ అంటే మనం వేరే వాళ్ళకి ఎలా రెస్పాండ్ అవుతాం, వాళ్ళ యొక్క సోషలైజ్డ్ ఆస్పెక్ట్కి మనం ఎలా రెస్పాండ్ అవుతాం అనేది ఈ ఐ. మీ అనేది ఏంటి? సోషలైజ్డ్ ఆస్పెక్ట్. ఐ అనేది రెస్పాన్స్. ఆ తర్వాత దీనిలో 3 స్టేజెస్ ఉంటాయి. ప్రిపరేటరీ స్టేజ్. ఈ ప్రిపరేటరీ స్టేజ్ వచ్చేసి బర్త్ నుండి, అంటే పుట్టిన దగ్గర నుండి 2 years వరకు ఉంటుంది. సో ఈ స్టేజెస్ గుర్తుపెట్టుకుంటే ఎనఫ్ అనమాట. ఈ ప్రిపరేటరీ స్టేజ్లో ఏం జరుగుతుంది అంటే పిల్లవాడు వేరే వాళ్ళని ఇమిటేట్ చేస్తూ ఉంటాడు, కావాలని కాదు. సో జనరల్గా ఇమిటేషన్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఇమిటేషన్. నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే ప్లే స్టేజ్. ఇది 2 years నుండి 6 years వరకు ఉంటుంది. ఈ స్టేజ్ 2 years నుండి 6 years వరకు ఉంటుంది. ఈ స్టేజ్లో ఏం జరుగుతుంది అంటే రోల్ ప్లేని స్టార్ట్ చేస్తాడు పిల్లవాడు. రోల్ ప్లేయింగ్.
రోల్ ప్లేయింగ్ని స్టార్ట్ చేస్తాడు. అంటే రిలేషన్స్ తనకి తెలుస్తాయి. తిన్నాకు అమ్మ అవుతారు, నాన్న అవుతారు, బ్రదర్, సిస్టర్, ఇలా ఇక్కడ రిలేషన్స్ అన్నీ కూడా తెలుస్తాయి. నెక్స్ట్ స్టేజ్ చూద్దాం, గేమ్ స్టేజ్. గేమ్ స్టేజ్, ఈ గేమ్ స్టేజ్ ఎక్కడి నుండి అంటే 7 years అబవ్ అంతా కూడా ఈ గేమ్ స్టేజ్ ఉంటుంది. 7 years కంటే ఎక్కువ. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మనకు వాళ్ళ అమ్మ అవుతారు, నాన్న అవుతారు అని చెప్పాం కదా. ఇక్కడ నేను వాళ్ళకి ఏమవుతాను అంటే నేను వాళ్ళకి కొడుకుని అవుతాను, కూతురుని అవుతాను, ఆ టైప్లో రోల్ ప్లే ఇక్కడ జరుగుతుంది. ఈ థియరీ యొక్క కన్క్లూజన్ ఏంటి అంటే ఐ అండ్ మీ అని చెప్పుకున్నాం కదా. మీ అంటే ఏం చెప్పుకున్నాం, సోషలైజ్డ్ ఆస్పెక్ట్ అని చెప్పుకున్నాం. సోషలైజ్డ్ ఆస్పెక్ట్. మీ అంటే ఏం చెప్పుకున్నాం, సోషలైజ్డ్ ఆస్పెక్ట్ అని చెప్పుకున్నాం. ఐ అంటే ఇండివిజువల్ ఆస్పెక్ట్. ఇండివిజువల్ ఆస్పెక్ట్ ఆర్ దీన్నే రెస్పాన్స్ అని చెప్పుకున్నాం. ఇవి రెండు కూడా ఇంపార్టెంట్, రెండు సేమ్ రోల్ని ప్లే చేస్తాయి సోషలైజేషన్లో అని చెప్పేసి ఈ థియరీ, ఐ అండ్ మీ థియరీ మనకి చెప్తుంది. ఎవరు ప్రపోజ్ చేశారు దీన్ని, GH మీడ్. దీనిలో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, 3 stages, ప్రిపరేటరీ స్టేజ్, ప్లే స్టేజ్ అండ్ గేమ్ స్టేజ్. ఎక్కడ నుండి ఎక్కడ దాకా ప్రిపరేటరీ స్టేజ్ అంటే బర్త్ నుండి 2 years వరకు. ఇక్కడ మెయిన్గా ఏం జరుగుతుంది, ఇమిటేషన్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత ప్లే స్టేజ్ అనేది 2 to 6 years. ఇక్కడ ఏం జరుగుతుంది, రోల్ ప్లేయింగ్. అంటే వాళ్ళు నాకేమవుతారు, అమ్మ అవుతారు, నాన్న అవుతారు, ఇలాగా రోల్ ప్లే అనేది జరుగుతుంది. ఆ తర్వాత గేమ్ స్టేజ్. ఇక్కడ 7 years నుండి అబవ్ ఉన్న వాళ్ళు మొత్తం ఈ గేమ్ స్టేజ్లోకి వస్తారు. అంటే ఇక్కడ రోల్ ప్లేనే జరుగుతుంది, కానీ ఎలా జరుగుతుంది, వాళ్ళకి నేనేమవుతాను అన్న రోల్ ప్లే ఈ స్టేజ్లో డెవలప్ అవుతుంది. కన్క్లూజన్ ఏంటి, ఐ కూడా ఇంపార్టెంట్ అండ్ మీ కూడా ఇంపార్టెంట్. సోషలైజేషన్ జరిగే ప్రాసెస్లో ఐ అండ్ మీ రెండు ఇంపార్టెంటే. మీ అంటే ఏంటి, సోషలైజ్డ్ ఆస్పెక్ట్. ఐ అంటే ఏంటి, ఇండివిజువల్ ఆస్పెక్ట్.